రోజు రోజుకు పెరుగుతున్నటువంటి బంగారం వెండి ధరలు ఈ రోజుకి కాస్త తగ్గాయని చెప్పుకోవచ్చు. సామాన్యులకు ఇది కొంచెం ఊరటనిచ్చే వార్తే అనుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి కూడా మనం చూసుకున్నట్లయితే గోల్డ్ రేట్ వెండి రేట్ని చూసినట్లయితే ఈ రోజుకి దాదాపుగా 1500 వరకు కూడా అటు గోల్డ్ రేట్ అనేది తగ్గింది. అటు వెండి చూసుకున్నట్లయితే 8000 వరకు కూడా ప్రైస్ అనేది డౌన్ అవ్వడం జరిగింది. అయితే మనం ఈ రోజు చూసినట్లయితే 24 క్యారెట్ గోల్డ్ బంగారం ఈరోజు మన హైదరాబాద్ లో చూసినట్లయితే ఏదైతే గ్రాముల లెక్క కావచ్చు, అటు 24 క్యారెట్ బంగారం చూసుకున్నట్లయితే నిన్న 15,644 ఉంటే ఈ రోజు చూసుకున్నట్లయితే 15,491 ఉంది. అయితే దీనిపైన కూడా 153 రూపాయలు దక్కినట్టుగా చూడొచ్చు మనం ఇక్కడ. అయితే ఇక్కడ మనం చూసిన 10 గ్రామ్స్ గోల్డ్ అయితే 1,54,910 ఈ రోజు ఉన్నట్లయితే నిన్న చూసుకున్నట్లయితే 1,56,440 ఉంది. దాదాపుగా 1500 కూడా మనం తగ్గినట్టు చూడొచ్చు. ఇక్కడ 1530 రూపాయలు కూడా నిన్నటికి ఈ రోజుకి మొత్తం తేడా ఉంది. అయితే ఇది 24 క్యారెట్ బంగారం రేటు ఈ రోజుకి హైదరాబాద్ లో. అయితే ప్రస్తుతానికి కూడా గోల్డ్ రేటు అటు సిల్వర్ రేటు కూడా ఒకదానికొకటి కూడా లక్షల్లో పెరుగుతూ వస్తుంది. అటు చూసుకున్నట్టయితే 1,53,60 నుంచి కూడా గోల్డ్ రేట్ వెళ్ళింది. అటు 2 లక్షలు అవుతున్నటువంటి గోల్డ్ రేట్ కూడా అక్కడ దగ్గరలోకి వెళ్ళి అటు 2,80,60 వరకు వెళ్ళి కూడా అది వెనక్కి పడిపోతూ వస్తుంది. రోజు రోజు కంటే మనం గత సంవత్సరం నుంచి చూసుకున్నట్టయితే గత సంవత్సరం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా గోల్డ్ రేట్ అనేది ఒక్కసారిగా 2 లక్షల దగ్గరికి వెళ్తూ కూడా అమాంతంగా రేట్లు పడిపోతూ వస్తున్నాయి. అటు 1,60,70 వరకు వెళ్ళి కూడా అటు మళ్ళీ 1,40,000 వరకు పడిపోయిన రేట్లు కూడా ఉన్నాయి. అయితే మనం తర్వాత ఏదైతే ఈ రోజు మనం చూసినటువంటి 24 క్యారెట్ బంగారం కావచ్చు, 18 క్యారెట్ గోల్డ్ రేట్ ప్రైస్ కూడా అంతే భారీన కింద పడిపోయాయి. అటు మనం దీంట్లో అటు 10 గ్రామ్స్ చూసుకున్నట్లయితే నిన్న చూసుకున్నట్లయితే 1,17,330 దాదాపుగా 1000 రూపాయల 1100 వరకు కూడా ప్రైస్ అనేది చాలా పడిపోయింది. అటు 22 క్యారెట్ బంగారం కూడా చూసుకోవచ్చు మనము. 10 గ్రామ్స్ గోల్డ్ నిన్న చూసినట్లయితే 1,43,400 ఉంది. ఈ రోజు చూసినట్లయితే 1,42,000 ఉంది. అంటే దాదాపుగా 1400 తగ్గింది. 24 క్యారెట్ బంగారానికి 22 క్యారెట్ బంగారానికి చూసినట్లయితే అటు ఒక 100 రూపీస్ మాత్రమే తేడాతో తగ్గింది బంగారం రేటు. అటు ఏదైతే గోల్డ్ రేట్ తో పాటు దానికన్నా హైగా కూడా అటు మనం చూసినట్లయితే సిల్వర్ రేట్లు అనేవి అదే రీతిగా పెరుగుతూ వస్తున్నాయి. దాదాపుగా 2 లక్షల వరకు కూడా సిల్వర్ రేట్ అనేది పెరిగింది. కేజీ 2 లక్షలు 3 లక్షలు వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. అది కూడా ఈ రోజు 8,000కు పడిపోవడం పట్ల కూడా మనం చూస్తున్నాం. అయితే సామాన్యులకు ఇది కొంచెం ఊరటే అనుకోవచ్చు. ఎందుకంటే ప్రతిసారి కూడా 1000 రూపాయలు 1500 అలా తగ్గుతూనే వస్తున్నాయి. 24 క్యారెట్ బంగారం కావచ్చు, 22 క్యారెట్ బంగారం కావచ్చు, ఇవన్నీ కూడా రోజు రోజుకి కొంచెం తగ్గుతూనే వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు కూడా ఉన్న రేట్లు ఏవైతే ఉన్నాయో అవి గత సంవత్సరం నుంచి జనవరి నుంచి కూడా ఇదే రేట్ల మీద వస్తుంది. దాదాపుగా గతంలో చూసుకున్న రేట్ల కంటే ఇప్పుడు 1,00,000 దాటి వెళ్ళడం, అది కూడా 2 లక్షలకు, అంటే 1,00,000కు 2 లక్షలకు మధ్యన కూడా బంగారం రేట్ అనేది ఇంత భారీగా పెరగడం పట్ల కూడా అటు సామాన్య ప్రజలకి బంగారం కొనాలి అంటే కూడా అటు భయపడే రోజులు ఏర్పడ్డాయి. ఎందుకంటే పెళ్లిళ్ళ సీజన్ వచ్చింది. ఇటు మనం చూసుకున్నట్లయితే కొత్త సంవత్సరంలో ఫిబ్రవరి అయిపోయింది. మార్చిలోకి వెళ్ళేసరికి ఆ పెళ్లిళ్ళ మంత్గా ఉంటుంది. అంటే మ్యారేజ్ల జరిగే కాలం కాబట్టి అక్కడ పెళ్లిళ్ళకి బంగారం కొనే రోజు కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బంగారం రేటు మరి తగ్గుతుందా లేదా ఇంకా పెరిగే అవకాశం ఉందా? ఇప్పటికైతే అంత భారీగా ఏం తగ్గలేదు. 1500 అంటే గతంలో కూడా 1500, 1000, 2000 తగ్గిన రీతి కూడా దాదాపుగా 5000 తగ్గినది కూడా మనం గతంలో చూసాము. అది కూడా 1,60,000 ఉన్నప్పుడు ఒక్కసారిగా 4000 పడిపోయిన రోజు కూడా చూసాం. ఈ రోజు తగ్గిన రేట్ తో పాటు కొంచెం తగ్గిందని అనుకోవచ్చు. ఇప్పుడున్నటువంటి గోల్డ్ రేట్స్ తో పాటు అటు వెండి ధర కూడా పెరగడము, ఒకవేళ గోల్డ్ లేదనుకుంటే అటు పెళ్లిలో వెండి వాడాలి అన్నా సరే వెండి రేటు గోల్డ్ కన్నా సరే హైగా ఉండడం, అది కూడా 2 లక్షలు 3 లక్షలకు చేరడం పట్ల కూడా అటు సామాన్య ప్రజలు గోల్డ్ కావచ్చు అటు వెండిని కొనాలంటే ఎక్కువగా భయపడుతున్నారు. ఇప్పుడున్నటువంటి ప్రైజులు కూడా కొంచెం తగ్గుతూనే వస్తున్నాయి. మరి చూడాలి పెళ్లిళ్ళ సీజన్ వరకు. మరి మార్చి ఏప్రిల్లో పెళ్లిళ్ళ సీజన్ ఉంటుంది కాబట్టి ఆ పెళ్లిళ్ళ సీజన్ లో రేటు తగ్గుతుందా లేదా అనేది ఇప్పుడైతే ప్రస్తుతానికి తగ్గిన రేటుతో పాటు సామాన్యులు కొంచెం ఊపిరి పీల్చుకుంటున్నారు అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఇంకొంచెం ఏమైనా ఇంకా అటు 1,00,000 లోపు పడిపోతుందని అయితే కొంతమంది నిపుణులు అంటున్నారు. ఇప్పటి వరకు కూడా రేట్ అనేది తగ్గుతూ వస్తుంది కానీ ఎప్పుడు కూడా 1,00,000 ముందుకైతే రావట్లేదు. ఇంకా పెరుగుతూ వస్తుంది. 1,50,000, 1,60,000 మధ్యలోనే ఉంటుంది. కాబట్టి ఇంకేమైనా తగ్గుతుందా గోల్డ్ రేట్ అనేది అయితే ప్రస్తుతానికి చూడాలి. ఈ రోజు తగ్గిన దాంతోని కొంచెం తగ్గిందని అనుకోవచ్చు. ఇంకేమైనా పడిపోయే అవకాశం ఉందా అనేది అయితే వేచి చూడాలి.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.